అమరావతిలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కమెంట్స్. అవినీతికి కేరఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ. అవినీతి కేసులో త్వరలో రాష్ట్ర మాజీ మంత్రి, అతని కుమారుడు అరెస్ట్ అవుతారు. వారి అవినీతిని బయటపెడతాం. నేను భూ కబ్జాకు పాల్పడ్డానని కొంతమంది రామచంద్రాపురంలో ధర్నా చేశారు. ఆధారాలుంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. నమస్కారం. నిన్న కొంతమంది మహిళలు, కట్టా గోవింద్ అనే సర్పంచ్, కొంతమంది అలాగే ఓ రౌడీ షీటరు ఆర్డీఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. ఏదో మంత్రి భూ కబ్జా చేశాడు, దానికి సహకరించాడనో కొన్ని అభియోగాలు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ వేదికగా చేసుకుని రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకి ఒక చెప్పదలిచాను. దయచేసి మీరు అమాయకులయ్యి కొంతమంది మీ నేత, మా ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ మొన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడు. మాది గంజాయి బ్యాచ్ అని, గంజాయి రవాణా చేస్తున్నానని, రౌడీ షీటర్ అని కొన్ని అభియోగాలు చేయటం, నేను లీగల్ నోటీస్ అతనికి పంపడం, అతను ఏ సమాధానం కానీ ఆధారాలు కానీ చూపించలేకపోవడం, వెంటనే బుధవారం రోజున మేము సివిల్ కేసు ఒకటి అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద ఫైల్ చేయడం జరుగుతూ ఉంది. అతను ఏమీ చేయలేక అతను సర్పంచ్ అయిన గోవిందు గతంలో మహిళలు కూడా ఇలా మాట్లాడటం జరిగింది. ఎందుకులే మహిళలని గౌరవంతో నేనేం మాట్లాడలేదు, అది నా మంచితనాన్ని చేతకంతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగాలు నా మీద చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది. మహిళలను కూడా చూడడం ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే అవసరం లేని అభియోగాలు చేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అవసరం లేని అభియోగాలు చేయటం, వీళ్ళ చేత చేయించడం కొంత బాధించింది. వాళ్ళకి లీగల్ నోటీస్ పంపుతున్న మహిళలందరికీ, అలాగే సోదరు గట్టా గోవింద్కి, ఒక రౌడీ షీటర్కి కూడా పంపడం జరుగుతుంది. వాళ్ళ మీద వాళ్ళు వివరణ ఇవ్వకపోతే, ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది. ఇందులో నా ప్రమేయం 1% ఉందని తెలిసినా నేను దేనికైనా సిద్ధం.